వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. టీ కేఫే ఆయనకు ఆఫీస్, నకిలీ భూపత్రాలు, వీఆర్ఓ అరెస్ట్, ఫైనాన్స్ కంపెనీలో గోల్మాల్, జనావాసాల్లోకి వన్యప్రాణులు, రథసప్తమికి ఘన ఏర్పాట్లు, వసంత పంచమికి బాసర ముస్తాబు. ఇలాంటి మరిన్ని వార్తల్ని మన ఊరు మన వార్తల్లో చూద్దాం. వైసీపీ హయాంలో గాడి తప్పిన ఏపీ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో పుంజుకుంటుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా బడ్జెట్ అంటూ రామ్మోహన్ నాయుడు ప్రశంసలు కురిపించారు. 12 లక్షల రూపాయల ఆదాయం వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ను తీసుకురావడం కీలక పరిణామమన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి ఐటీ కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. కేంద్ర బడ్జెట్ 2025పై హర్షం వ్యక్తం చేశారు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, విశాఖ స్టీల్ కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్ల రూపాయలు కేటాయించడం శుభ పరిణామమన్నారు. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు కల్పించడం బడ్జెట్లో కీలక పరిణామమని చెప్పారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజుకి తేడాన్ని గమనిస్తే, ప్రత్యేకంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేసడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల పైగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 3,000 కోట్ల పైగా ఈరోజు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కేంద్ర బడ్జెట్పై రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని విమర్శించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎరువుల సబ్సిడీ 4,000 కోట్ల రూపాయలు, ఫసల్ బీమాకు 3,000 కోట్ల రూపాయల కోత విధించడం అన్నదాతలకు భారమన్నారు. తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై మండిపడ్డారు. ఆందోళనలో భాగంగా తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయాల్సిన పనుల్ని కదిరిలోని కేఫ్లో కూర్చుని పలు ఫైల్స్ పై సంతకాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారి ఇలా హోటల్లో కూర్చుని సంతకాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని పలు భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించిన కేసులో వీఆర్ఓను అరెస్ట్ చేశారు పోలీసులు. 2023లో వీఆర్ఓగా విధులు నిర్వహించిన రామ్మోహన్ భూములకు దొంగ పత్రాలు సృష్టించినట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీంతో వీఆర్ఓ రామ్మోహన్ ఇంట్లో సోదాలు చేపట్టగా పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలిపారు. వీఆర్ఓ రామ్మోహన్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకయ్య తమపై దాడి చేశారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. తమపై అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సీ ఎస్టీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఉపాధి హామీ నిధులతో కల్లాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు భూంపల్లి రైతులు. తాము చూపించిన భూమిలో కల్లాలు వేయకుండా నిధులను మళ్లించారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్యను ప్రశ్నించారు. దీంతో ఆయన రైతులపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మర్లపాడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో రోడ్లు ధ్వంసమయ్యాయని 2 ఏళ్లుగా అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వానంగా మారడంతో స్కూల్ వెళ్లే విద్యార్థులు, రోడ్లపై ప్రయాణం చేసే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. కొత్తగా వచ్చిన సీడీపీఓ తమను వేధిస్తున్నారని ఆరోపించారు. తప్పు లేకపోయినా అకారణంగా తమను వీధుల్లో దూషిస్తున్నారని చెప్పారు. సీడీపీఓ తన తీరును మార్చుకోవాలని నిరసిస్తూ
సిడిపిఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్తగా వచ్చినటువంటి సిడిపిఓ గారు అంగన్వాడీ సెంటర్లకు వచ్చి మరి అంగన్వాడీ టీచర్లని చాలా మరి ఇబ్బందులు పెడుతూ, ఒక అధికారి అన్నప్పుడు అధికారిగా రావాలి, చూసుకోవాలి, ఏదన్నా పొరపాట్లు ఉంటే మెమో ఇచ్చుకోవాలి. అంతేగాని వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టుగా గ్రామస్తుల ముందు మాట్లాడితే మేము ఆ ఊర్లో మళ్ళీ మేము ఏ విధంగా ఉద్యోగం చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇకపై మరో మెడికల్ కాలేజ్ అందుబాటులోకి రాబోతోంది. 20 ఏళ్లుగా 200 పడకలతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంది భీమవరం హాస్పిటల్స్. భీమవరం హాస్పిటల్స్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో వైద్య విద్యను కూడా అందించనుందని తెలిపారు హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెఏ కృష్ణంరాజు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిప్లొమాలో నేషనల్ బోర్డు గుర్తింపుతో మెడికల్ విద్యలో పీజీ వైద్య విద్యకు అన్ని అనుమతులు రావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మన జీవన శైలిని మెరుగుపరుచుకుంటే క్యాన్సర్ వ్యాధిని జయించవచ్చని తెలిపారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఎంతో మంది సెలబ్రిటీలు మనోధైర్యంతో క్యాన్సర్ వ్యాధిని జయించారని చెప్పారు. యునైటెడ్ బై యూనిక్ థీమ్ వాక్థాన్ ఈవెంట్ లో 3000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాం సెలబ్రిటీస్, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా హోప్ లేదనుకున్న వాళ్ళు కూడా పూర్తిగా క్యూర్ అయిపోయి ఈరోజు మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్లో లీడ్ చేస్తున్న వాళ్ళు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అటు క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, ఫిల్మ్ సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, లేకపోతే సోషల్ సర్వీస్ వాళ్ళు కావచ్చు, ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. క్యాన్సర్ ఒక టాబూ కింద, లేకపోతే బయటికి చెప్తే సొసైటీ ఏమనుకుంటారో అనే పరిస్థితి నుంచి ఇవాళ రవీంద్ర గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈజ్ ద హీరో ఆఫ్ ద డే. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయం ముందు బైర్లూటి, నాగలూటి, గుడెంల చెంచులు, గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఏడాది మహాశివరాత్రికి కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులకు ఊతకర్రలు, త్రాగునీటి బాటిళ్లు, అల్పాహార అమ్మకాలకు అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. బెదురును నరికి ఊతకర్రల అమ్మకాలు చేయకూడదని ఆదేశించింది. దీంతో తమ జీవనోపాధికి గండిపడుతుందని వారంతా ధర్నాకు దిగారు. 40 ఏళ్లుగా ఈ ఉపాధిపై బతుకుతున్న తమ కడుపులు కొట్టొద్దని అధికారులకు మొరపెట్టుకున్నారు చెంచులు, గిరిజనులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్. ఉదయం సుప్రభాత సేవలో, స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం ఐశ్వర్య రజనీకాంత్ కు రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి పట్టు వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందించారు టీటీడీ అధికారులు. రథసప్తమి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రథసప్తమిని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించడంతో పాటు 3 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. వేడుకలకు లక్షల మంది భక్తులు తరలివస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా అర్సవల్లిలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్య భగవానుని జన్మదినం సందర్భంగా రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేయనున్నారు అర్చకులు. ముందుగా వేద పారాయణతో ఆదిత్యుని మూల విరాట్కు క్షీరాభిషేకం నిర్వహించి త్రిచ, సౌరం, అరుణం, నమకం, చమకాలతో అభిషేకం నిర్వహిస్తారు వేద పండితులు. ఏదైతే రథసప్తమి రోజు వేడుకలు జరుగుతాయో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయం చేసుకొని గత 1 మంత్గా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాం. ఏవైతే 7 రోడ్ల జంక్షన్ కానీ, అటు సూర్యమహల్ జంక్షన్ కానీ, రామలక్ష్మణ జంక్షన్ కానీ, పొట్టి శ్రీరాముల జంక్షన్ కానీ, ముఖ్యంగా మన అరసవిల్లి టెంపుల్కి వచ్చినటువంటి మిల్లు జంక్షన్ కానీ, ఈ 5-6 జంక్షన్లు బ్యూటిఫికేషన్ చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకుంది.